హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ మజ్జిగూస్ చేస్తున్నా. చూడండి, నేను చికెన్ మజ్జిగూసు డక్కోసు చేస్తున్నా. చికెన్ మజ్జిగూస్ లేకైతేనా డక్కోస్ అయితే చాలా బాగా ఉంటుంది. కోయటోళ్ళు అదే తింటారు చాలా ఇష్టంగా. దాంట్లోకి మన పచ్చిమిరపకాయలు వేసి, పొట్టిమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కొంచెం ఒక ఉల్లిపాయ వేసి పచ్చడి చేసినామంటే చాలా బాగా ఉంటుంది. మజ్జిగూస్ అయితే రెడీ అయిపోయినది. చూడండి, మజ్జిగూస్ చేసేటప్పుడు విడిగా చేసేటప్పుడు అయితే చేసే విధానం అయితే పెడదామనుకున్నా. అయినా చికెన్ మజ్జిగూస్ చేసేది లాంగిడేలు చాలా చేసి పెట్టాను నేను. మళ్ళీ ఎందుకు అన్నిట్టయితే చేయలేదు. చూడండి, ఇదే అన్నము మనం బయట తినాలంటేనా దినారి సభ మేకంసీను దినార్ నోసు ప్లేట్ వచ్చేసి. చూడండి, ఎందుకు లేదని చెప్పేసి ఈరోజు ఇటు శుక్రవారము ఆల్రెడీ ఇంటి దగ్గరే ఉన్నాం కదా, చేసుకున్నాము. మనం చేసుకుంటేనే చాలా బాగా ఉంటుందండి. చికెన్ అయితే ఫ్రై చేస్తుండ. చూడండి, ఒక కోడి అయితే కేజీ కోడి అయితే 4 ముక్కల కింద చేశాను. చూడండి ఎలాగ ఫ్రై అవుతుందో. అలాగే ఎర్రగా ఫ్రై చేసుకోవాలా. ఎప్పుడు చికెన్ చేసుకున్నా కానీ, ఎప్పుడు మజ్జిగూస్ చేసుకున్నా కానీ అలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, మీరు కానీ చూడండి. ఎందుకంటే చాలా మందికి అయితే బయట దేశాలలో ఉన్నారంటే చికెన్ మజ్జిగూస్ అంటే మన ఇంటికాడ పప్పు అన్నం ఎంతనో అంత సింపుల్ అనమాట. మన ఇంటికాడ పప్పు అన్నం ఎంత సింపుల్గా చేసేసుకుంటామో, ఈ కోయట్లో కానీ చికెన్ మజ్జిగూస్ వచ్చేసి అంత సింపుల్ అనమాట. అందరికీ తెలిసిన విషయమే, అందరికీ వచ్చే వంట అది. మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా చికెన్ మజ్జిగూస్ చేయాలంటే ఈ విధంగా అయితే చేసేయండి. నేనైతే చికెన్ మజ్జిగూస్ అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి చూడండి, పచ్చిమిరపకాయలు 2 మిరపకాయలు వేసి నేను ఎర్రగారం అయితే చేసుకున్నా. దాంట్లోకి సలాతా అయితే చేశాను. చూడండి, టమాటాలు, కయ్యార్లు, ఎర్రగడ్డ అయితే కోసేసి సలాతా అయితే చేసేసాను. సలాతా అయితే రెడీ చేసేసాను. ఎందుకంటే చికెన్ మజ్జిగూసులోకి సలాతాకు చాలా బాగుంటుంది. నేనైతే లెగ్ పీస్ అన్నీ తీసేసుకునేసినాను, కాలిపోతున్నది, అయినా తినేస్తున్నా. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. వంట అయితే రెడీ అయిపోయింది. ఆకలి అవుతుంది. టైం అయితే 12 అవుతుంది. 12కి అయితే అన్నం తినేస్తున్నాను నేనైతే. చూడండి, అన్నము, చికెను, లెగ్ పీస్, ఎర్రగారం, డక్కోసు. ఎవరన్నా కావాలను